చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ చాలా ఘోర ఓటమిని అయితే చవి చూశారు. దాని తర్వాత వాళ్ళ సెకండ్ మ్యాచ్ అయిన చెపాక్లో అయితే పంజాబ్ కింగ్స్ గట్టి కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు. మరి దానికోసం అయితే చెన్నై అయితే ఒక 3 చేంజెస్ ఖచ్చితంగా చేస్తారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఆ చేంజెస్ ఏందనేది ఒకసారి మనం చూసుకుంటే, దానికంటే ముందు గాయస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ వీడియోని ఒక లైక్ కొట్టయితే స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ సిఎస్కే చేయబోయే ఆ 3 చేంజెస్ ఏందనేది ఒకసారి మనం చూసుకుంటే, ఫస్ట్ చేంజ్ వచ్చేసి వాళ్ళ నెంబర్ 3 పొజిషన్. నెంబర్ 3 లో నేను ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ ప్రివ్యూ వీడియో కూడా చెప్పడం జరిగింది. ఓపెనింగ్ లో సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ వస్తే మాత్రం నెంబర్ 3 లో ఉర్విల్ పటేల్ ఆడిపించాలని చెప్పి, బట్ ఆయుష్ మాత్రమే ఆడిపించడం జరిగింది. బట్ ఈ మ్యాచ్ కి మాత్రం ఆ మిస్టేక్ చేయకూడదని చెప్పి నాకైతే తెలిసింది. ఆయుష్ మాత్రం మంచి ప్లేయర్ కాదని చెప్పి నేనైతే చెప్పట్లేదు. ఆయుష్ మాత్రం ఓపెనింగ్ లో అయితే చాలా బాగా ఆడతాడని చెప్పి నాకైతే తెలిసింది. ఒకవేళ ఖచ్చితంగా ఆయుష్ మాత్రమే ఆడిపించాలనుకుంటే ఓపెనింగ్ కి మాత్రం ఆయుష్ మాత్రమే అండ్ రుతురాజ్ గైక్వాడ్ ని పంపిస్తే బాగుంటుంది. అండ్ వన్ డౌన్ లో చూసుకుంటే సంజు శాంసన్ పంపిస్తే బాగుంటుంది. ఎందుకంటే సంజు శాంసన్ కి వన్ డౌన్ లో ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ప్రీవియస్ గా రాజస్థాన్ రాయల్స్ కి అండ్ ఇంటర్నేషనల్ టీమ్స్ లో కూడా వన్ డౌన్ లో ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే సంజు శాంసన్ కి చాలా ఉంది. సో దాని ప్రకారంగా చూసుకుంటే వన్ డౌన్ లో అయితే సంజు శాంసన్ ఆడిపిస్తే బాగుంటుంది అని చెప్పి నాకైతే తెలుస్తుంది. లేదు మేము సంజు శాంసన్ రుతురాజ్ గైక్వాడ్ ని ఓపెనింగ్ ఆడిపిస్తాం అనుకుంటే మాత్రం నంబర్ 3 లో మాత్రం ఉర్విల్ పటేల్ ని ఆడిపించాలని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ సెకండ్ చేంజ్ వచ్చేసి వాళ్ళ డెవల్ బ్రేవిస్ అయితే టీమ్ కి అందుబాటులో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మ్యాథ్యూ షాట్ ప్లేస్ లో డెవల్ బ్రేవిస్ వచ్చే అవకాశాలు అయితే చాలా హైగా ఉన్నాయని చెప్పి నాకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఇంజురీతో దూరమైన డెవల్ బ్రేవిస్ అయితే ఆర్సీబీ మ్యాచ్ కి అందుబాటులో ఉంటాడని చెప్పి తెలిసింది. బట్ ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారంగా చూసుకుంటే సెకండ్ మ్యాచ్ పంజాబ్ మ్యాచ్ కి అయితే అందుబాటులో ఉంటాడని చెప్పి నాకైతే తెలుస్తుంది. సో డెవల్ బ్రేవిస్ అయితే సెకండ్ చేంజ్ గా టీమ్ లోకి వస్తాడని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ థర్డ్ చేంజ్ చూసుకుంటే రవీంద్ర జడేజాకి రీప్లేస్మెంట్ గా వచ్చిన ప్రశాంత్ వీర్ అయితే ఫస్ట్ మ్యాచ్ కి అందుబాటులో లేడు. అండ్ సెకండ్ మ్యాచ్ కి ఖచ్చితంగా 100% టీమ్ కి అందుబాటులో ఉంటాడని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ టీమ్ లో అయితే ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ లోకి వచ్చేస్తారని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ సిఎస్కే అయితే 3 చేంజెస్ అయితే ఇవి అయితే ఖచ్చితంగా చేయాలి అండ్ చేస్తారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అండ్ పంజాబ్ కింగ్స్ సెకండ్ మ్యాచ్ ఏమైనా చేంజెస్ చేస్తారని చెప్తే నాకైతే ఎటువంటి చేంజెస్ అయితే చేయరని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ చాలా మంది శ్రేయస్ అయ్యర్ కి ఇంజురీ అయింది, సెకండ్ మ్యాచ్ కి అందుబాటులో ఉండరని చెప్పి చెప్తున్నారు. అలాంటి ఫేక్ న్యూస్ ని మీరు ఏవి పట్టించుకోవద్దు. సెకండ్ మ్యాచ్ కి అయితే శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా అందుబాటులో ఉంటాడు అండ్ టీమ్ లో కూడా ఆడతారని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ మనం ఇంకా లేట్ చేయకుండా ఈ మ్యాచ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ మ్యాచ్ వచ్చేసి 3rd ఏప్రిల్ చెన్నై చెపాక్లో అయితే జరగబోతుంది. మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం చూసుకుంటే ఈవినింగ్ 7:30 PM అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ ఈ మ్యాచ్ కి సంబంధించి పిచ్ రిపోర్ట్ ఎలా ఉందనేది ఒకసారి మనం చూసుకుంటే, బేసిక్ గా చెన్నై చెపాక్ అంటే స్పిన్నర్స్ కి పారాడైస్ లాంటిది. బట్ రీసెంట్ గా చూసుకుంటే చెన్నై చెపాక్లో అయితే పిచ్ ని రీలే చేయడం అయితే జరిగింది. అంటే పిచ్ ని తవ్వి మళ్ళీ కొత్త పిచ్ ని వేయడం అయితే జరిగింది. సో అప్పటి నుంచి చూసుకుంటే ఈ పిచ్ లో భారీ స్కోర్లు అయితే రావడం జరిగింది. 200+ స్కోర్స్ అయితే చాలా కన్సిక్యూటివ్ గా వస్తున్నాయని చెప్పి నాకైతే తెలుస్తుంది. సో ఈ పిచ్ అయితే ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు. బట్ మ్యాచ్ ప్రోగ్రెస్ స్పిన్నర్స్ కి కొద్దిగా హెల్ప్ అయితే దొరుకుతుందని చెప్పి నాకైతే తెలిసింది. బట్ ఫాస్ట్ బౌలర్స్ కి మాత్రం ఎర్లీగా కొద్దిగా అసిస్టెన్స్ బాగా దొరుకుతుందని చెప్పి నాకైతే తెలిసింది. అది కూడా కొద్దిగా సేపే దొరుకుతుందని చెప్పి నాకైతే తెలిసింది. బట్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే జస్ట్ 164 మాత్రమే ఉంది. బట్ ఈ మ్యాచ్ కి మనం 200+ స్కోర్ అయితే చూడొచ్చు అని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ ఇది కూడా ఒక హై స్కోరింగ్ గేమ్ గానే చూడొచ్చు అని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ ఈ గ్రౌండ్ లో జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం అయితే 4 times గెలవడం జరిగింది. అండ్ సెకండ్ చేసిన టీం అయితే 1 time అయితే గెలవడం జరిగింది. బట్ నాకు తెలిసి ఇక్కడ టాస్ ఎవరు గెలిచినా కానీ చేజింగ్ తీసుకుంటారని చెప్పి నాకైతే తెలుస్తుంది. సో ఈ మ్యాచ్ లో కూడా టాస్ అయితే చాలా క్రూషియల్ గా మారబోతుంది అని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ ఈ మ్యాచ్ కి సంబంధించి వెదర్ రిపోర్ట్ ఎలా ఉందనేది ఒకసారి మనం చూసుకుంటే, ఒక 5 to 10% రెయిన్ థ్రెట్ అయితే కనపడుతుంది. బట్ ఆ 5 to 10% రెయిన్ అయితే మ్యాచ్ కి ఎలాంటి ఎఫెక్ట్ చూపించదని చెప్పి నాకైతే తెలుస్తుంది. మనమైతే ఫుల్ మ్యాచ్ ఎలాంటి బ్రేక్స్ లేకుండా చూడొచ్చు అని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ మనం లేట్ చేయకుండా ఈ మ్యాచ్ కి సంబంధించి రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో మనం ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనం చూసుకుంటే, ఓపెనర్స్ గా వచ్చేసి సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ వస్తారని చెప్పి నాకైతే తెలిసింది. అండ్ నా ప్రకారంగా చూసుకుంటే నంబర్ 3 లో ఆయుష్ మాత్రే కంటే ఉర్విల్ పటేల్ బాగా ఫిట్ అవుతాడని చెప్పి నాకైతే తెలిసింది. సో నంబర్ 3 లో నేను మాత్రం ఉర్విల్ పటేల్ నే పెడుతున్నాను. అండ్ నంబర్ 4 లో చూసుకుంటే డెవల్ బ్రేవిస్ వస్తే డెవల్ బ్రేవిస్ ఖచ్చితంగా టీమ్ లోకి వచ్చేస్తాడు. అతను రాకపోతే మాత్రం అతని ప్లేస్ లో మ్యాథ్యూ షాటే ఆడతాడని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ నంబర్ 5 లో శివం దుబే, నంబర్ 6 లో కార్తిక్ శర్మ, అండ్ నంబర్ 7 లో చూసుకుంటే ప్రశాంత్ వీర్ టీమ్ లోకి వస్తాడని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ నంబర్ 8 లో చూసుకుంటే అంశుల్ కాంబోజ్, నంబర్ 9 లో చూసుకుంటే నూర్ అహ్మద్, నంబర్ 10 లో చూసుకుంటే మ్యాట్ హెన్రీ, నంబర్ 11 లో చూసుకుంటే ఖలీల్ అహ్మద్ వస్తాడని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా చూసుకుంటే వాళ్ళకి ఒక బ్యాటర్
కావాలనుకుంటే మాత్రం లాస్ట్ మ్యాచ్ లో లాగే సర్ఫరాజ్ ఖాన్ ని తీసుకుంటారు, లేదు లాస్ట్ మ్యాచ్ లో లాగే జెమ్మీ ఓవర్టన్ ని తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి నాకైతే తెలుస్తుంది. సిఎస్కే ప్లేయింగ్ లెవెన్ అయితే ఇలా ఉండబోతుందని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్ గా వచ్చేసి ప్రభ్సిమ్రన్ సింగ్, నంబర్ 2 లో ప్రియాంచార్య, నంబర్ 3 లో కూపర్ కోహ్లీ, నంబర్ 4 లో చూసుకుంటే శ్రేయస్ అయ్యర్, నంబర్ 5 లో నేహల్ వదేరా, నంబర్ 6 లో మార్కస్ స్టోయినిస్, నంబర్ 7 లో చూసుకుంటే శశాంక్ సింగ్, నంబర్ 8 లో చూసుకుంటే మార్కో జన్సన్, నంబర్ 9 లో చూసుకుంటే స్కేవియర్ బార్ట్లెట్, నంబర్ 10 లో చూసుకుంటే హర్షదీప్ సింగ్, నంబర్ 11 లో చూసుకుంటే యుజ్వేందర్ చాహల్ వస్తాడని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా చూసుకుంటే వైశాఖ్ విజయ్ కుమార్ వస్తాడని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ అయితే ఎగ్జాక్ట్ గా ఇలానే ఉంటాయని చెప్పి నాకైతే తెలుస్తుంది. సో గైస్ ఈ వీడియో అయితే ఇది గైస్. ఈ వీడియోకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే ఖచ్చితంగా తెలియజేయండి గైస్. అండ్ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్.